రూపంలో చూపిస్తా ఉన్నారు. డాన్సులు అయితే ఇరగ్గా తీస్తున్నారు అనమాట. బతుకమ్మ ఇంకా 4వ రోజు నానబియ్యం రోజు, నానబియ్యం బతుకమ్మ రోజు ఇక్కడ మహిళలందరూ కూడా జోర్దార్గా ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కేసీఆర్ సార్ పాటలు పెట్టుకొని ఆ పాటలకే ఇక్కడ బతుకమ్మ దగ్గర మహిళలందరూ కూడా డాన్స్ చేస్తా ఉన్నారు. బతుకమ్మ ఆడినటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు నెక్లెస్ రోడ్ లో దగ్గర బతుకమ్మ సంబరాలు చూస్తుంటే కేసీఆర్ ఇక్కడే ఉన్నాడు. ఇంకా బతుకమ్మ కేసీఆర్ ఈ రోజు ఈ ప్లేస్ లో లేకపోయినా కూడా కేసీఆర్ ఇక్కడే ఉన్నాడని చెప్పుకొని ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా కేసీఆర్ పాటలు పెట్టుకొని కేసీఆర్ పాటలకే డాన్స్ చేస్తా ఉన్నారు. నిజంగా కళ్ళకు బాగా అందంగా ఆనందంగా కనిపిస్తుంది. మహిళలందరూ కూడా మంచిగా డాన్స్ చేస్తున్నారు. బతుకమ్మ ఆటలు పాటలు ఇక్కడ జోర్దార్గా కనిపిస్తుంది. మనం అక్కతోని మాట్లాడదాము. ఇవాళ చూసుకుంటే 4వ రోజు నానబియ్యం బతుకమ్మ రోజు మహిళలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈరోజు దాదాపు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని తీసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఒక్కొక్క మహిళ ఒక్కొక్క తెలంగాణ తల్లిల బతుకమ్మని చేతిలో పట్టుకొని మీరు చెప్పిన మహాలక్ష్మిలు మభ్యపెట్టుండొచ్చు, కానీ మా బతుకమ్మ పండుగతో మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. జై బోలో కేసీఆర్ సార్కి జై. సూపర్ అమ్మా. మీరు ఎప్పుడు ఇవాళ చూసుకుంటే నానబియ్యం బతుకమ్మ రోజున సంబరాలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. ఇంతమంది మహిళలు వచ్చారు. కేసీఆర్ సార్ పాటలు పెట్టుకొని అందరూ కూడా బతుకమ్మ ఆట ఆడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ 4వ రోజు? ఎట్లుంది ఫీలింగ్? 4వ రోజు నానబియ్యం బతుకమ్మ ఎంత సంబరంగా ఉన్నదంటే నేల ఈనిందా అన్నట్టు ఈ జన సముద్రం, ఈ మహిళా లోకం కేసీఆరే కావాలి, కేసీఆర్ పాటలే కావాలని అడిగి మరీ వేయించుకొని బతుకమ్మ సందర్భంగా కేసీఆర్ పాటలే పాడుకుంటూ ఉత్సాహంగా స్టెప్పులు వేస్తున్నారు. బతుకమ్మ చుట్టూ భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా కేసీఆర్ కావాలి, కేసీఆర్ పాలన కావాలి, ఆయన పాలనలో మహిళలకు మంచిగా ఉండే, ఆయన ఒక పెద్దన్న లెక్క, ఆయన కన్న తండ్రి లెక్క, ఆయన మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాది ముబారక్ ఇచ్చిండు, బాలింతలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, స్కూల్ పిల్లలకు హైజీన్ కిట్ ఇచ్చిండు. మరి పసిపిల్ల నుంచి పండు ముసలి వరకు ఒంటరి మహిళను భారతదేశంలో ఎవ్వరు చూడలే. ఒంటరి మహిళను కూడా కాపాడుకున్నాడు. ఒంటరి మహిళ అంటే సమాజంలో చులకన, కానీ కేసీఆర్ గారు ఒంటరి మహిళను కాపాడుకున్నాడు. అందరినీ కడుపులో పెట్టుకొని సాదుకున్న పెద్దన్న, కన్న తండ్రి లెక్క కేసీఆర్ పాలననే కావాలి అని అందరు ఇలా సంతోషంగా పండగ సందర్భంగా తలుసుకొని పాడుకుంటున్నారు. సారే కావాలంటున్నారు. చూసుకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంతమంది మహిళలు మహిళా సంద్రంగా ఈ వేదిక కనిపిస్తుంది. ఇలా చూస్తుంటే మరి మళ్ళొచ్చే ఎలక్షన్స్ లలో వీళ్ళందరూ కూడా కేసీఆర్ ని గెలిపించడానికి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుందా లేదా? ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా కేసీఆరే గెలుస్తాడు, తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి పాలననే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేటువంటి ఒక బలమైన నమ్మకం ఈ 22 నెలల పాలనను చూస్తే ప్రజలందరికీ అర్థమైంది. ఒక్క పిలుపుతో హైదరాబాద్ లో ఉన్న ఆడబిడ్డలంతా కదిలి వచ్చిండ్రు. ఇవాళ ఎంత అద్భుతం, ఎంత కన్నుల పండుగ. ఇవాళ ఇదేం పెద్ద బతుకమ్మ కాదు, ఇదేం సద్దుల బతుకమ్మ కాదు, అయినా సరే ఒక్క పిలుపుయంగానే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ అంటే ఇవాళ వేలాదిగా ఆడబిడ్డలందరూ తరలి వచ్చి కేసీఆర్ ను తలుసుకొని మళ్ళా పాలన కావాలి, మళ్ళా రోజులు రావాలని పాడుకుంటున్న తీరు చూస్తా ఉంటే అసలు ఈ ప్రభుత్వానికి ఎన్నికలంటే భయం. ఏ ఎన్నికలు పెట్టేటట్టు రేవంత్ సర్కార్ ఏ ఎన్నికల జోలికి పెట్టట్లేదు. ఎన్నికలంటే భయం పట్టుకున్నది, కేసీఆర్ అంటే భయం పట్టుకున్నది. అన్ని అబద్ధాలు ఆడి మరి అలా కేసీఆర్ ను బదనాం చేయాలని చూస్తున్నారు. కానీ ఆడబిడ్డలందరూ ఒక్కటై రేవంత్ సర్కార్ మెడలు వంచుతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. మరి అలా చూసుకుంటే నెక్లెస్ రోడ్ దగ్గర ఈ మహిళల బతుకమ్మ వేడుకలు చూసుకుంటే సూపర్ కనిపిస్తుంది. అమ్మా ఇలా చూసుకుంటే నానబియ్యం బతుకమ్మ రోజున మహిళా సంద్రంగా ఈ వేదిక కనిపిస్తుంది. ఇంతమంది మహిళల్ని ఒక్క చోట చూస్తే ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ నాడు? ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి చిలకనార్ కార్పొరేటర్
బనాల గీత ప్రవీణ్ని మాట్లాడుతున్నాను. ఈ రోజు మా ఆడపడుచులు పెద్ద ఎత్తున వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంత బ్రహ్మాండంగా ఇంత సంతోషంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నామంటే అది ఒక్క కేసీఆర్ గారి వల్ల. మేము గర్వంగా చెప్తున్నాము, ఇది కేసీఆర్ గారి వల్లనే మేము చేసుకోగలుగుతున్నాము. ఇన్ని ఏళ్ళు ఎక్కడ ఎవ్వరు ఇంత బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ చేసుకోలేదు. మా కేసీఆర్ గారు ఈరోజు ఇవాళ ప్రభుత్వంలో లేకపోయినా కూడా మేము ఇంత బ్రహ్మాండంగా మేము బతుకమ్మ పండుగ చేసుకోగలుగుతాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఎవ్వరికి ఎక్కడ ఏ సంతోషం లేకుండా ఏ పథకాలు లేకుండా ఆడపడుచులంతా ఏడుస్తా ఉన్నారు. మరి ఆ ఏడుపు మంచిది కాదని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సంతోషంగా ఉండాలి అంటే మరి ఆడపడుచుల సంతోషంగా ఉండడమే బాగుంటుంది. మరి వాళ్ళందరూ కోరికలు, మరి వాళ్ళందరికీ ఇవ్వాల్సిన పథకాలు మరి అందరూ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మరి మీ ద్వారా టీ న్యూస్ ద్వారా మరి రాష్ట్ర ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్. మొత్తంగా చూసుకుంటే ఇలా నెక్లెస్ రోడ్ మొత్తం మహిళా సంద్రంగా కనిపిస్తుంది. ఆ ప్రతి ఒక్క మహిళా గొంతుల నుంచి కూడా మళ్ళా ఎలక్షన్ల కేసీఆర్ వస్తాడు అని కరాఖండిగా ప్రతి మహిళ ఇక్కడ బతుకమ్మ ఆడడానికి వచ్చిన ప్రతి మహిళ కూడా నోట వెంట వచ్చే ఒకే ఒక్క మాట, మళ్ళొచ్చే ఎలక్షన్స్ లల్లా ఇప్పటికంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా పెడితే మళ్ళా కేసీఆర్ గెలుస్తారు, కేసీఆర్ నే మేము గెలిపించుకుంటామని ఇక్కడ ఉండే మహిళలు ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి అందరు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆడుకునే బతుకమ్మ పాటలు కూడా కేసీఆర్ గెలవాలి, కేసీఆర్ సారి రావాలనుకుంటా బతుకమ్మ పండుగ నాడు 4వ రాజు నానబియ్య బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మలను పెట్టుకొని కేసీఆర్ పాటలు పెట్టుకొని ఇక్కడ బతుకమ్మని ఆడవాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక్క పిలుపుతోటి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ జరుగుతుందని ఒకే ఒక్క పిలుపుతోటి మహిళలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ తరలి వచ్చి హైదరాబాద్ అంతా ఇలా మొత్తం ఇక్కడనే ఉందా అన్నట్టుగా కనిపిస్తుంది. మరి ఒకే ఒక్క పిలుపుకి ఇంతమంది మహిళలు వచ్చిరంటే ఎప్పుడు ఎలక్షన్స్ పెడతారా, ఎప్పుడు కేసీఆర్ ని గెలిపిద్దామా అని ఇంతమంది తల్లులు ఎదురు చూస్తున్నట్టు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. జై తెలంగాణ. అమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చిండు మాకు. ఇంతవరకు ఇప్పుడు బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు. మహిళలకు మహిళా సంఘాలకు 2 ఇస్తానన్నాడు, 2 కూడా ఇవ్వలే. ఆడబిడ్డలకు మళ్ళా మహిళలకు ఒంటరి మహిళలకు 2500 ఇవ్వలే, ముసలోళ్ళకు 4000 అని ఇవ్వలేదు, ఒక్కింట్లో 2 పింఛన్లు అని ఇవ్వలేదు. మాకు ఏది రాలేదమ్మా. ఒక బియ్యం తప్ప ఏం వస్తలేదు. ముసలోళ్ళు తల్లాడుతుర్రు, ఆడబిడ్డలు తల్లాడుతుర్రు, ఒంటరి మహిళలు తల్లాడుతుర్రు, ఎవరు తల్లాడుతుర్రు, కష్టపడుతుర్రు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అన్ని పవర్తలు వచ్చినాయి, బియ్యం వచ్చినాయి, చీరలు వచ్చినాయి, బతుకమ్మ చీరలు వచ్చినాయి, బియ్యం వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, సాధిపేర వచ్చింది, అన్ని వచ్చినాయి. ఇప్పుడు మాకు ఏది లేదు. మళ్ళా 3 సంవత్సరాల కేసీఆర్ రావాలా, కేసీఆర్ వస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీఆర్, కేఆర్ఎస్ అన్న. మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్క మహిళ కేసీఆర్ రావాలని అనుకుంటారు. ఇవాళ బతుకమ్మ పండుగ జరుగుతుంటే అందరి ప్రాణం అంతా కూడా కేసీఆర్ సారే రావాలని బతుకమ్మ పండుగ నాడు అందరూ కూడా చెప్పుడు జరుగుతుంది.